హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఫస్ట్ అయితే ఈ గోగల హాఫ్ బాయిల్ చేసుకోండి. తర్వాత ఎండురొయ్యలు లైట్గా ఎంపుకోండి. ఇట్లా గ్రీన్ కలర్ కాకుండా, ఎల్లో కలర్ కాకుండా మామూలు గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఎంపుకోండి. బాయిల్ వేసుకో, క్లీన్ చేసుకోండి కొంచెం. మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం బాండి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి, సోపు లాంటివి. తర్వాత కొంచెం ఫ్రై కానీ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మిక్స్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అల్లం పేస్టు, ఎండు రొయ్యలు మనం ఫస్ట్ ఎంపుకుంటూ ఉంటాయి కదా, అవి ఇప్పుడు వేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న గోకరకాయలు దీంట్లో వేసుకున్నాక ఇప్పుడు ఉడకబెట్టిన గోకరకాయలు వేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అయిపోగానే మూత పెట్టుకోవాలా, కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకోవాలా. ఉప్పు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కారం వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలా, కొంచెం మిక్సీ వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలా, కొంచెం మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకొని కొంచెం మూత పెట్టుకొని 2 నిమిషాలు బాయిల్ అయ్యాకనే పని చేసుకొని తినాలి. అంతేనండి ఫ్రెండ్స్.